వాణి గారండి? ఎవరు మీరు? మమ్మల్ని ప్రభాకర్ గారు పంపించారు. డార్లింగ్ ఎవరు? వెళ్ళు. ఏంటి అలా కూర్చుని పోతున్నారు? ఇక్కడ పడుకోవడం కూర్చోవడం లేదా? కోసి కారం పెడతాం. ప్రభాకర్ పంపించిన వర్కర్స్ మీరేనా? వర్కర్స్ కాదండి, నేను డైరెక్టర్, వీడు నా కోఆర్డినేటర్. మీరేం తీసుకుంటారు? మీరు ప్రేమగా ఏమిచ్చినా కానీ కంట్రోల్. అర్థమైంది. రెడ్ బుల్ తెస్తాను, కూర్చోండి. నేను కూడా దగ్గరుండి హెల్ప్ చేస్తానే. అరే బావా, మన పొట్టోడేమో దీన్ని పర్సనల్ అనుకుని ఫీల్ అయిపోతున్నాడు. ఇక్కడ చూస్తానేమో ఇది చిత్రం బేసిదడి. వాడు సొమ్మంతా దీనికే పోసేస్తున్నట్టున్నాడు. అలాగే ఉంది చూస్తుంటే. ఇదేంటి ఇక్కడ? బాయ్. అరే బావా, నువ్వు షార్ట్ అరేంజ్ చేసుకో. నేను ఇప్పుడు పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు అసలే ర్యాష్ డ్రైవర్, నా బైక్ జాగ్రత్త. ఓకే, ఈవినింగ్ 5 కల్లా వచ్చేయ్. హలో ఎయిర్టెల్, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఆ ఇంటికి వచ్చాం. ఓహో, తమరికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అలవాటు ఏంటి, నేను డైలీ చేసేది అదే. డైలీయా? ఎస్, ఓపుకున్నంత వరకు చేస్తానే ఉంటాను. ఏంటి అది నువ్వు చేయాల్సి వస్తే చేయవా? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తెగుద్ది. ఎందుకు తెగుద్ది? అది నా డ్యూటీ. పైగా నెలల కటింగ్లు పోను 5300 తీసుకుంటున్నాను. ఏంటి, తిరిగి డబ్బులు కూడా తీసుకుంటావా? మరి ఊరుకునే ఎవరు కష్టపడతారమ్మా? ఇచ్చేవాళ్ళు. వాడోడు నా అసిస్టెంట్, ఇద్దరు కలిసి చేస్తుంటాం. ఇద్దరు కలిసా? ఏంటి ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంటి? అసిస్టెంట్ లాగా ఎలా షూట్ చేస్తాం? షూట్ చేస్తారా? యా, షూట్ చేసి అందంగా టీవీలో వేస్తాం. టీవీలోనా? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు? నా పని నేను చేసుకోవడం సిగ్గెందుకు? నోర్మై, మళ్ళీ మాట్లాడుతున్నావు. అదో పనులు చేస్తా. అయితే వంట ప్రోగ్రామ్ చేయడం ఏదో పనా? వంట? ఏం డౌటా? నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ని, వాడు నా అసిస్టెంట్. ఓ సారీ, నేను వేరే ఏదో అనుకున్నాను. ఇలాంటి అపార్థాలతోనే సంబంధాలు చాలా స్ట్రాంగ్ అవుతుంటాయి. నువ్వే ఫీల్ అవ్వలేదు, పర్లేదు. ఈవినింగ్ త్వరగా వచ్చేవే. ఇలా కోపం ఉన్నప్పుడు ముద్దుకులు అనిపిస్తుంటుంది. షార్ట్ రెడీ. టాప్ యాంగిల్ బాగా పెట్టేదా? ఏంట్రా టాప్ యాంగిల్ పెట్టేది? ఆ ఇల్లు చెన్సైజ్ బ్యాంకాక్, లొకేషన్ చేంజ్. అంజలా నా డార్లింగ్. ఆంజలే సారీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? చెప్పాల్సిన సారీ కాదు మరి. దొంగి అన్ని నాటకాలన్నీ తెలిసి మరి అసలు. ఆంటీ గారా, అంజలిలో అమ్మగారిని పిలుస్తారా? నేనే బాబు. నేను నమ్మనండి. మీరు హీరోయిన్ శ్రీదేవి కాదు? కాదు బాబు, నేను అంజలి వాళ్ళ అమ్మనే. నా కళ్ళు నన్ను మోసం చేయవండి, మీరు హీరోయిన్ శ్రీదేవే. ఆంజనేయులు ఏంట్రా? ఆవిడ చెప్తున్నారుగా అంజలి వాళ్ళ అమ్మని, కావాలంటాడు చూడు. షేట్. ఇంతకీ మీరెందుకు వచ్చారు? మీ కొంపలో కుంపట ఆడదామని. అంటే అదే కొంపలో కుంపటని టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వస్తుంటే ఈ సందు చివరిలో ఇంత పిల్లల్ని అడిగాం, ఇక్కడ వంట ఎవరు బాగా చేస్తారంటే మీ పేరు చెప్పాడు. ఇంత పిల్లడు ఎక్కడైనా మాట్లాడతాడా? పెద్ద ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో మాట్లాడవచ్చా? వంటలేట్ అంటే 1/2, 8, 13, 17 అంటే అనమాట. అవును, మీకెలా తెలుసు? వాస్తు మీద గ్రిప్పు. రండి చెప్తాను, రండి ఆంటీ. ఈ ఇంటికి ఇంట్లో ఆడవాళ్ళకి అన్ని వాస్తు ప్రకారం ఉన్నాయి. సిస్టర్ పుడిచిపోరుతో రారో వదిలేండి, ఏనా ఉంటే సిజీలో చూసుకుందాం. ఎరా రెడీయా? నాకు సిగ్గుగా ఉంది. నాకు ఇప్పుడు అర్థమైందండి, మీకు కెమెరా ఫేర్ అదే శ్రీదేవికి లేదు, అందుకే బాలీవుడ్ వెళ్ళింది, బన్నీ కపూర్ చేసుకుంది. ఇంతకీ అంకుల్ ఆఫీస్ లో ఉన్నారా? ఆర్మీలో ఉన్నారు. సూపర్. రెడీ టేక్. ఇది టీవీలో ఎప్పుడు వస్తుంది బాబు? పెళ్ళేంత వరకు డైలీ ఇదే. ఇంతసేపు ఎలాగో ఉన్నారు, భోజనం చేసి వెళ్ళొచ్చుగా. పర్లేదు, రేపు మళ్ళీ వస్తాను కదండి. రైట్, మళ్ళీ రేపెందుకో? కొండి తొంగి తెలియదు నీకు, అన్ని తెలిసి నడుగు గిలేస్తాను ఏదో. పెళ్ళైన తర్వాత ఉంది నీకు.
ఏంటండి అసహ్యంగా? అడు చూడు. ఏంటి మన బద్రిలా ఉన్నాడేంటని చూస్తున్నారా? మన బద్రియేనండి. అబ్బచ్చా మాకు తెలియదు మరి. అడు చూడు ఏం చేస్తున్నాడు. చాలా బిజీగా ఉన్నట్టున్నాడు అండి. అవునవును, చాలా బిజీగా ఉన్నాడు. ఆ షాప్ లో పిల్లకి సైట్ కొడతాడే. నిజమే అంకుల్. అమ్మాయి, వాడిని కన్న తండ్రిగా చెప్తున్నాను. వాడి దగ్గర ఇట్లాంటి వేషాలు చాలా ఉన్నాయి. అన్ని మా నాన్న పోలికలు వచ్చిన వాడికి. చూడు, ఇప్పటి నుంచే వాడిని జాగ్రత్తగా చూసుకో. అదండి చిన్న షాక్ ఇద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? అమ్మాయి అది కంప్యూటర్ చేస్తున్నాను. ఏంటి బద్రి సైట్ కొడుతున్నావా? సైటా? సైట్ అంటే ఏంటి విని? సాచి కొడితే కళ్ళు మసకలు అవుతాయి చూడు. అది నాన్న. ఛ, పెళ్లి చేసుకోపోయే పిల్ల పక్కనే ఉంది. రేపు మా పెళ్లి కాబోతుంది. ఆయన ఏం పనిలేవి? పిల్ల మరి బాగుందనేమో. అసలేంటి మీ ఉద్దేశం? షాప్లో అమ్మాయిని చూసాననేగా, చూస్తే తప్ప? నేను డైరెక్టర్ నండి. అంత అందమైన అమ్మాయి మోడలింగ్ పనికొస్తా లేదని చూస్తున్నాను. అది నా ప్రొఫెషన్ అండి. అసలైనా మీరెందుకు వచ్చారు ఇక్కడికి? సరే వచ్చారు, వచ్చామా, తిన్నామా, వెళ్ళిపోయామా? అంటే కనిపించగానే వచ్చి మాట్లాడేలా? God, I can't believe this. Do you know who I am? I'm a director, man. Creative director. You guys have come and obstructed my creative flow. It's gone. My creativity has gone up in the air. You know that? Jesus. ఇంకా చాలు పద నాన్న. చలమా, ఎంత తెలిసి కూడా నీ కూతురు వాడికి ఇద్దాం అనుకుంటే కొంప కొల్లేరైపోతుంది. అందుకని చల్లమా, నా మాట విని ఈ సంబంధం క్యాన్సిల్ చేసేయి. ఊరుకోండన్నయ్యా, మా బద్రి అలాంటి వాడేం కాదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మావయ్య, నేను మీతో అమెరికా వద్దామనుకుంటున్నాను. ఏయ్, నువ్వెందుకు అమెరికా? ఆశలు వేస్తున్నావా? నోర్మోయ్, అమెరికా అంట అమెరికా. చూడు మావయ్య. ఏంట్రా భయపెడుతున్నావా? అసలు నువ్వెవర్రా దాన్ని వద్దని చెప్పడానికి? అది నీకేమైనా పెళ్ళవా? నా కోడలరా, నా ఇష్టం, నేను తీసుకెళ్ళిపోతా. గట్టిగా మాట్లాడితే దాన్ని అసలు తిరిగి ఇండియాకే పంపను. అమ్మా, ఆ సంగతి వదిలేసాయి. నువ్వు మాతో అమెరికా వచ్చావంటే అక్కడ నీకు మంచి సంబంధం చూస్తా. ఎర్రగా బొర్రగా కండలు తిరిగిన కత్తులు లాంటి కుర్రాళ్ళు కుప్పలు కుప్పలుగా పడున్నారు. ఓ పని చేయవే, ఆ కుప్పల నుంచి వెధవని సెలెక్ట్ చేసుకో, పీడ పోద్ది. అంకుల్ అంకుల్, ఈ ఫేస్ ని కూడా ఆ కుప్పలోంచి సెలెక్ట్ చేసుకున్నాను కదా. మళ్ళీ రిప్లై ఇచ్చావమ్మా. ఏవయ్యా, చేయించి పెడతానులే. నువ్వేమన్నా ఇల్లు అడిగావా, ఉద్యోగం అడిగావా, ఒక మటర్ అడిగావు. నా మనుషులుగా మాత్రం ఒక మటర్ కూడా చేయించి పెట్టకపోతే ఇంకెందుకయ్యా నేను చేయిస్తానులే. ఓకే, మన వాళ్ళతో టచ్లో ఉండు. ఇదిగో పియా, ఈ ల్యాండ్ ఏదైతే ఉందో చాలా బాగుందయ్యా. వెంటనే కబ్జా చేయాలా? నోటు చేసుకో. కష్టం సార్. ఏ, ఆల్రెడీ కబ్జా చేసేసారండి. ఆడెవడో కనుక్కొని మన వాళ్ళతో మాట్లాడి ఆ మటర్ ఏదైతే ఉందో దానికి ప్లాన్ చేయించు. అడ్డం ఏదైతే ఉందో అది తొలగిపోద్ది. అది కుదరదు సార్. కబ్జా చేసింది మీరే సార్. ఎమ్మకడుపు గారు, ఇటువంటి విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోబోయావు. లేకపోతే నా మటర్ ఏదైతే ఉందో దానికి నేనే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. అన్నా నమస్తే, అన్నా నమస్తే. అరే యాడికన్నా బయలుదేరో? నిన్ను కలుద్దామనే. ఈయన ఈ బజార్లోనా? రానా, కారు ఏదైతే ఉందో దానిలో కూర్చొని మాట్లాడుకుందాం. మనం వచ్చింది అక్కడి నుంచే కదా. ఇక్కడ కూర్చొని మాట్లాడి ఎన్నాళ్ళయిందో. రే, ట్రాఫిక్ వదిలేయండి రా, దా కూర్చో. రే, రెండు టీలు పట్రా. అబ్బా, ఫోన్లో రింగ్ ఇస్తే నేను వచ్చేవాడిని కదన్నా. సెంటర్ దాకా నువ్వు రావాలన్నా. అవసరం నాది. అవసరం ఏందన్నా, నువ్వు ఆర్డరే అన్నా. కానీ ఇక్కడ ఈ బజార్ ఏదైతే ఉందో, 10 మంది చూస్తారని ఫీల్ అవుతున్నావా? నిన్ను ఇక్కడి నుంచేగా తీసుకెళ్లి ఎమ్మెల్యేని, తర్వాత మినిస్టర్ని చేశాను. ఆ రోజులే వేరన్నా. ఆ రోజులు మళ్ళీ రావాలనుందా? వద్దు, ఆ రోజులు మళ్ళీ వద్దు, ఇక్కడికి మళ్ళీ రాను వద్దు. అయితే ఓ పంచే, నీకు తెలుసు కదా సదా అబ్దుల్లా నాకు 2 కళ్ళు. తెలుసన్నా? వాళ్ళు ఏది అడిగినా నీ కాదన్నా. ఓ, నాకు తెలీదు. సదా కూడా నీలాగే ఎమ్మెల్యే కావాలనుందట. ఎరా,
నీకు ఎమ్మెల్యే కావాలనిపిస్తే నాకు చెప్పొచ్చు కదా. ఆ ట్రబుల్ ఏదైతే ఉందో అనకెందుకు ఇచ్చావు? నేనే పడేవాడిగా. బై ఎలక్షన్ లో సీట్ డిసైడ్ చేయడం కోసమే కదా నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు. ఢిల్లీ దాకా ఎందుకు, ఇప్పుడే ఇక్కడే డిసైడ్ అయిపోయింది కదా. కాకపోతే అన్న ఒక్కసారి ఢిల్లీ వెళ్ళొస్తే వాళ్ళకు ఓ మాట చెప్పినట్టు ఉంటది. ఆ ఫ్లైట్ ఏదైతే ఉందో అందులో ఒకసారి ఎక్కినట్టు ఉంటది. పోయినసారి కూడా ఇదే అన్నావు. ఇదే అన్నానా? ఈసారి అయిపోతులే. ఫ్లైఓవర్ టెండర్ కూడా ఇప్పిస్తానన్నావు. ఆ మాట కూడా అన్నానా? ఏందోనన్నా ఈ ప్రజాసేవ ఏదైతే ఉందో దాంట్లో పడిపోయి అన్ని మర్చిపోతా ఉన్నా. ఈసారి డిసైడ్ చేశాను. నాకు ఈ రాజకీయాలు ఇష్టం ఉండదు. ఇలాంటి పనుల కోసమే నీలాంటోళ్ళని రాజకీయాల్లోకి పంపించింది. ఈ అభిమానం ఏదైతే ఉందో అది చాలన్నా. వాడికి ఎమ్మెల్యే సీటు, వీటికి టెండరు రావాలి. వస్తుంది, నువ్వు చేస్తావు. నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే మంచిగా. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. రండి అన్న, కూర్చో అన్న. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీయై నమః, ఓం వికృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః. ఓం జీలకర్ర బెల్లం తీసుకురండి. సీనన్నా నమస్తే. మంచిగునా. మంచిగున్నా. అన్నా 2 తల్లిపొట్లు ఎందుకే? గొప్పగా ఉంటుంది కదా అని తీసుకొచ్చాను రా. బ్యాడ్ సెంటిమెంట్ తనినాదంతా. ఎడరా అన్నా తీసుకో. తమ దయ అన్న. ఏమయ్యా డబ్బు ఎక్కడా? వస్తుంది బావగారు, మీరు కాస్త ఓపిక పట్టండి. డబ్బు దారిలోనే ఉందండి. దానికి దారి తెలియక అటు ఇటు తిరుగుతుందా? ఇలాంటి మాటలంటే నాకు గెట్టవు. డబ్బులు ఇస్తేనే తాడి కట్టనిస్తా, లేకపోతే ఎవడడ్డం వస్తాడో చూస్తారు. కత్తులక్కర్లేదురా, గుండు సూదితో చంపుతాం. ఇంకెప్పుడైనా కట్నం పేరెత్తితే కిరోసిని పోసి మమ్మల్ని తగలబెట్టండి. రాయించండి. ఓం శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే భద్రామి సుభగే త్వంజే మాంగళ్య ధారణ ముహూర్త. మేనేజర్ గారు, అన్న 7:30 గోదావరి నిలమంటారా? ఆ విషయం ఇక్కడ అడిగేది. సమయానికి సీనన్ వచ్చాడు కాబట్టి భయపడి పెళ్లి కొప్పుకున్నారు గాని లేకపోతే ఏమైపోయేదో. అసలు ఈ పెళ్లి జరిగేది కాదు. కిడ్నాపింగ్ ప్లాన్ లీక్ అయింది. ఆ రవిగాడు కంకర్ రోడ్డు దాటి తారు రోడ్డు ఎక్కేయడం లేదో జీప్ వచ్చి ధనాలను గుద్దింది. పెడరక్కలు విరిచి తీసుకెళ్తున్నారు. నా కళ్ళారా చూశాను. నెక్స్ట్ టార్గెట్ మీరే. ఆ రవిగాడిని పోలీసులు 2 పీకితే మీ పేరు కొక్కుతాడు. సీఎం మర్డర్కి ప్లాన్ వేసేవని ఉమ్మేసి మరీ ఉరి తీస్తారు. అప్పట్లో పాకిస్తాన్లో బుట్టోకి జరిగింది, ఇప్పట్లో నవాజ్ షరీఫ్కి జరగబోతున్నది మీకు జరుగుతోంది. కారణానికి రక్తపు చుక్క లేకుండా మీకు కోటింగ్ ఇస్తారు. కాబట్టి నేను చెప్పేది విని ఒంటి మీద ఒక వెంట్రుక ముక్క లేకుండా గీకేసుకుని బుచ్చన్న పేరుని షేక్ చిన్నసత్తార్ సాహెబ్ సన్నా పెదబుడేమేగా మార్చేసుకుని పైన పాకిస్తాన్కో కింద ఆఫ్ఘనిస్తాన్కో టికెట్ దొరికితే దుబాయ్కో పారిపోండి. ఎందుకంటే
రైల్వే ట్రాక్ల నుంచి రోడ్లు భవనాలు పేల్చేసే తీవ్రవాదులందరూ హ్యాపీగా బ్రతికేసే దేశాలయ్యి. మరి ఇక్కడ పనులు ఎవరు చూస్తారా? దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం చక్రం పట్ల అలాగే మీరు కూడాను. కావాలంటే స్టాంప్ పేపర్ల మీద పౌరా పటాన్ని రాసిచ్చేయండి, మొత్తం నేను చూసుకుంటా. పౌరా పటాన్నియా? కావాలంటే కౌలు పంపిస్తాను 17న. సార్ ఈ విషయం విన్నారా? విన్నాను. ఏం వారెంట్ వచ్చేసిందా? వారెంట్ ఏమిటండి, శిక్ష కూడా వేసేస్తే. మనిషి దొరకకుండానే శిక్ష వేశారంటే కనిపిస్తే కాల్చివేతనా? కనిపిస్తే కాల్చివేత? ఎవరిని? ఇంకెవరినయ్యా, మన బుచ్చన్న గారిని. ఎందుకు? ఆ రవిగాడు ఈయన పేరు చెప్పాడు తెలుసా? ఎవరితో? పోలీసులతో. ఏమని? సీఎం కిడ్నాప్ కి ప్లాన్ చేశాడని. చాలా స్నానాల గదిలో దూరాడని మనోడి మీద ఆ పిల్ల కేసెట్టింది. సిగ్గు చచ్చినా శీలం చెడినా ఒకటేనని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని జడ్జి గారు తీర్పిచ్చారు. అంటే ఆ రవిగాడు రోడ్డంతా వెళ్ళటం చూశాను, తర్వాత జీపు కుద్దటం చూశాను. ఆ తరువాత నేను వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాటర్ అంతా ఊహించుకున్నాను. ఊహించుకున్నావా? జరిగిన దాన్ని బట్టి ఎస్టిమేట్ చేశాను. నీ దెబ్బకి షర్టు జేబు కింద గుండె మంచిలోకి జారింది కదరా. ఎందుకే రవిగాడు ఎక్కడ? ఈ రోజే వాడు పెళ్లి కొడుకుని చేస్తున్నారు. నువ్వు బాలరాజుని ప్రేమిస్తున్నావా? అవును, నీకు చెప్పలేదా? ఏం స్వర్ణ, నీకు బిందెతో నీళ్లు ముంచుకోవడం చేత కాదు, మనసులో ఉన్నది చెప్పడం చేత కాదు. నీళ్లలో చేపలా నీ మనసులోనే ఉన్నాను. నిజం చెప్పు స్వర్ణ. అసలేంటి ఉద్దేశం? నువ్వు ముద్దు పెట్టుకున్నావు, నీ చెంప మీద కొట్టలేదనా? ఇప్పుడు కొట్టమంటావా? అయ్యి నీ ఉద్దేశం నాకు అర్థమైందిలే. రేపు పెళ్ళైన తర్వాత ముద్దు పెట్టుకోబోయే ఈ బొగ్గెలా ఉంటుందో అని ముట్టుకుని చూసావు కదా. నీ మీద ప్రేమ ఉంటే ఆ మాట నేను చెప్పాలి, నువ్వు కాదు. సరే నువ్వే చెప్పు. ఉన్న ప్రేమను దాచిపెట్టి నువ్వెందుకు అవస్థ పడతావు? నన్నెందుకు అవస్థ పెడతావు? నా మనసులో ప్రేమ పుట్టినప్పుడు కబురు పెడతాను, అంతవరకు ఇక్కడే ఉండు. ఇదిగో స్వర్ణ, రేపు నువ్వు 5 గంటలకి ఇక్కడికి వస్తున్నావు, ఐ లవ్ యూ అని చెప్తున్నావు, సరేనా? అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. నీ చచ్చింది. ఇక్కడి నుంచి అక్కడికి టైం ఎంతైంది? నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏంటా పని? ఇంత పెద్దింట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కానీ పనికొచ్చే వస్తువు ఒకటి ఉందా? ఇక్కడ ఎవరికైనా టైం ఎంత అయిందో తెలుసా? చూడండి, 5 అయింది. ఇదిగో నీకో వాచ్, రావే నీకోటి, నీకో వాచ్. టైం ఎంతో చూడండి. ఏం స్వర్ణ, ఇవాళ 5 గంటలకు రమ్మన్నానా? వచ్చావా? రాలేదు. పైగా ఇక్కడ కూర్చొని పులి మేక ఆడుతున్నావు, అది ఎవరితో? ఆడ్డం రాని ఓ తింకర బుచ్చితో. నువ్వులే లే 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 నేను ఆడతాను రా. నువ్వు అన్ని రివర్స్లో చేస్తున్నావు. నేను కూర్చుంటే నువ్వు లేస్తున్నావు. లేవడం నా చేత కదా, నేను లేస్తాను. స్వర్ణ స్వర్ణ, ఇదిగో ఇది తీసుకెళ్ళి కాఫీ తీసుకొచ్చి టీ కాయ. ఏంటి? ఏదో పొరపాట్లు చెప్పాను, టీ తీసుకొచ్చి కాఫీ కాయ వెళ్ళు. ఇదిగో ఈ గడియారం 5:40 చూపించే వరకు నువ్వు ఇక్కడ రాకూడదు. వెళ్ళు వెళ్ళు. చూసావా, ఎక్కడో దూర బంధువు నేను చెప్పిన పనులన్నీ చేస్తోంది. నువ్వు నా సొంత పెళ్ళానివి, నా మాట విన్నట్టున్నావే. ఎవరు పెళ్ళా? నువ్వే. ఎవరు? నువ్వే. ముట్టుకోకూడదా? సరే, ఒళ్ళు కాదు చూడాల్సింది మనసు. నువ్వు చెప్పినప్పటి నుంచి నేను నీ మనసునే చూస్తున్నాను. మనసు చూడ నీకు తెలుసా? ఇదిగో చూడు, నీ కాలికున్న మువ్వను తీసుకుని నా మెళ్ళ కట్టుకున్నాను. దీని అర్థం ఏంటి? నాకు తెలీదు. నువ్వు నా మనసులో ఉన్నావు అర్థం. అలాగే నీ మనసులో కూడా నేను ఉన్నాను. కావాలంటే నీ మనసు చూడు. ఈ విప్పి చూడాలి, నాకు తెలీదు. మనసు చూపించమంటే వీపు చూపిస్తావంటే? సరే, ఆ పక్కకు చూస్తాను. చూడు, ఆంజనేయ స్వామిలా నీ మనసుని చీల్చి చూసావంటే అందులో అందంగానే ఉంటా. అందంగా? ఏదో మోస్తరుగా. నువ్వు విప్పి చూడు. చూడమంటుంటే. సరే, నువ్వు ఇంత మూర్ఖంగా జవాబు చెప్తే నేనేం చేసేది? వెళ్ళిపోతాను అనుకున్నావా? నేను నీకు నచ్చాను అని చెప్పకపోతే చచ్చిపోతాను. నాకేం బాధలేదు. బాధలే. సరే, మన ఇంట్లో బాగుందా? ఉంది. లేదంటావు అనుకున్నాను. బాగా లోతైన బావి, వెళ్ళి దూకండి. ఆ లోతైన బావిలో నువ్వు దూకి చచ్చిపోతే నువ్వు తాడి కట్టుకోకుండా విధవరాలు అయిపోతావు. ఏం పర్వాలేదు, నాకు ఇంకెవరైనా వచ్చి తాళి కడతారు. ఇంకెవరైనా వచ్చి తాళి కడతారా? ఆ మాట అందుకనే చచ్చిపోవాలి. కానీ నువ్వు తమాషా కట్టుదావని నాకు తెలుసు. తమాషా ఏం కాదు, నిజంగానే చెప్తున్నాను. ఏం కాదు, తమాషాగా అంటున్నావు. బాగా ఆలోచించి చెప్పు. నేను సాయంకాలం వరకు ఇక్కడే ఎదురు చూస్తుంటాను. ఏం ఎదురు చూడక్కర్లేదు, ఆ నిర్ణయం మారదు. మీరేదో బావిలో దూకి చేస్తారన్నారుగా, ముందు ఆ పనులు కానివ్వండి. అంటే నేను చావడం నీకు ఇష్టమా? సరే, ఆపావా? లేదు. అది కాదు స్వర్ణ,
నేను ఈ బావిలో దూకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఆపుతారేమో భయంగా ఉంది. ఆ భయం మీకేం అక్కర్లేదు. ఈ ఇంట్లో మిమ్మల్ని ఎవ్వరూ అసలు ఆపరు. ఈ ఇంటికి బావి అటువైపు కాదు, ఇటువైపు ఉంది. వెళ్ళి సంతోషంగా దూకండి. సరే, చివరిసారిగా ఈ అందమైన మొహాన్ని ఒకసారి చూసుకో. అంత సీన్ లేదు, వెళ్ళి దూకండి. చూడబోతే ఇవాళ నన్ను చంపాలని కంకణం కట్టుకున్నట్టున్నావే. స్వర్ణ, ఇక్కడ బావి లేదు, కుప్ప తొట్టుంది. ఇటువైపు ఉంది. ఓహో, వాస్తు ప్రకారం కట్టారా? నాకు ఈత రాదు స్వర్ణ. బావిలో దూకి చావడానికి ఈతెందుకు, దూకండి. స్వర్ణ, దూకి 3 సార్లు పైకొస్తాను. ఈలోగా నీ మనసు మారదంటే ఓ తాడొదులు, అది పట్టుకుని పైకి వస్తాను. అబ్బా, తొందరగా చావయ్యా బాబు. గుండెల్లో దాచుకోవాల్సిన వాడిని బావిలో దూకమంటున్నావు. ఇప్పుడు కూడా ఏం మించిపోలేదు స్వర్ణ. నువ్వు మనసు మార్చుకుంటే చెప్పు, ఇదిగో, లేదంటే స్వర్ణ. మీరా? ఏంటి బాబు ఇది? అదేదో చిన్నపిల్ల దూకేమంటే దూకేయడమేనా? అందుకని మీరు కాపాడడానికి వచ్చారా? అంతకంటే ఈ పాడు బావిలో పడి చావడమే మంచిది. అబ్బా, నువ్వు ఇంకా చావలేదా? చచ్చినా చావను. బకెట్ పంపించు.